హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వచ్చేసి మనం హుండై ఆరా వెహికల్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి సిఎన్జి కమ్ పెట్రోల్ అనమాట. సిఎన్జి అంటే గ్యాస్, అంటే మన కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఫుల్ ఫామ్ వచ్చేసి సో సిఎన్జి కమ్ పెట్రోల్ అండ్ ఎస్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి బేసిక్ వేరియంట్. సో దీన్ని మనకి ఇప్పుడు రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. కమన్ గైస్, వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ముందు ప్రొఫైల్ చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రిల్స్ అనేది మొత్తం అటు లాస్ట్ నుంచి ఇటు లాస్ట్కి ఇవ్వడం వల్ల మనకైతే కొంచెం వెడల్పు బండి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మనకి గ్రిల్ అయితే ముందైతే మనకి ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా హ్యూంజై బ్యాడ్జింగ్ చూడొచ్చు మీరు ఇక్కడ. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇవి వచ్చేసి డిఆర్ఎల్స్ అనమాట. నేను ఇప్పుడు ఆన్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో మనకి ఇన్బిల్ట్ డిఆర్ఎల్స్ కూడా మనకి బేసిక్ మోడల్ నుంచి వచ్చేసాయి అనమాట దీంట్లో. అంతేకాకుండా దీంట్లో ఫీచర్స్ కూడా మనకి చాలా బాగా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు, మనకి డిఆర్ఎల్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. మనకి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. మనం అవసరం అనుకుంటే ఇంకా మనం ఎల్ఈడి హెడ్ లైట్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మిర్రర్స్ చూసినట్లయితే మనకి మిర్రర్స్ కూడా బాడీ కలర్ లో ఉన్నాయన్నమాట. ఈ డిఆర్ఎల్స్ చూస్తే మీరు ఇప్పుడు డే టైంలో మీకు కరెక్ట్ గా మీకు వెలిగినట్టే కనిపించకపోవచ్చు మేబీ. సో మనకి నెక్స్ట్ ఇక్కడ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ సైడ్ మిర్రర్స్ కూడా మనకి బాడీ కలర్ అయితే ఇవ్వడం జరిగింది బేసిక్ మోడల్లో. నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే ఈ విధంగా చాలా అట్రాక్టివ్ గా మనకి వెహికల్ అయితే కనిపించడం జరుగుతుంది. టైర్లు చూసినట్లయితే అలై వీల్స్ కాదండి, అవి మనకి జస్ట్ అలై వీల్స్ లుకింగ్ లాగానైతే మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈ అలై వీల్స్ గురించి నేను మీకు ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు బ్యాక్ ప్రొఫైల్ చూడొచ్చు. మీరు చూడడానికి అయితే చాలా స్టైలిష్ గా ఉంది. వెనకాల మనకి సిల్వర్ క్రోమ్ కూడా మనకి సిల్వర్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హ్యుండై వాళ్ళది బ్యాడ్జింగ్ అండ్ కింద కార్ ఔరా కార్ అని కూడా మనకి స్టైలిష్ గా మనకి బ్యాడ్జింగ్ కూడా ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. వెనకాల టైల్ లైట్స్ చూసినట్లయితే మీకు కంప్లీట్ ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి చూడొచ్చు, ఇది మనకి జెడ్ షేప్ లో మనకి స్టైలిష్ గా ఎల్ఈడి హెడ్ లైట్స్ కూడా, సారీ, ఎల్ఈడి టైల్ లైట్స్ కూడా మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి కింద చూసినట్లయితే మనకి ఇక్కడ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి రెండు వచ్చేసి మనకి పార్కింగ్ సెన్సార్స్ అనమాట. అంటే మనకి కెమెరా ఉండదు, మనం ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకోవచ్చు. సో మనకి సెన్సార్స్ అయితే ఇన్బుల్ట్ గా మనకి షోరూమ్ నుంచే ప్రొవైడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడినట్లయితే మనకి 1197 సీసీ 4 సిలిండర్ ఇంజన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సిఎన్జి బైఫిల్ వచ్చేసి మనకి పెట్రోల్ ఇంజన్ అనమాట. సో మనకి పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండింటితో మనకైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాక్సిమం పవర్ వచ్చేసి బిహెచ్పి అండ్ 68 బిహెచ్పి అట్ 6000 ఆర్పిఎం లో మనకు జనరేట్ అవుతుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి మనకి 95 న్యూటన్ మీటర్ అండ్ 4000 ఆర్పిఎం లో మనకైతే దీనికి మ్యాక్స్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. 95 న్యూటన్ మీటర్ 4000 ఆర్పిఎం లో. నెక్స్ట్ మనం డ్రైవ్ ట్రైన్ చూసినట్లయితే మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట ఇది వచ్చేసి. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో 5 గేర్స్ అయితే 5 గేర్ బాక్స్ అనమాట. సో మాన్యువల్ గా మనకి మాన్యువల్ కార్ అనమాట. నెక్స్ట్ 5 గేర్స్ ఉంటాయి అండ్ రివర్స్ గేర్ ఒకటి ఉంటుంది. సో బేసిక్స్, ఫేస్ 2 అండ్ ఆల్టర్నేట్ ఫ్యూల్ వచ్చేసి మనకి సిఎన్జి అని చెప్పాను కదా, నేను పెట్రోల్ కూడా మనకి దీనికి ఆల్టర్నేట్ పెట్రోల్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెంత్ విషయానికి వచ్చినట్లయితే 3995 mm ఉంటుందన్నమాట. వెడ్త్ వచ్చేసి మనకి 1680 mm ఉంటుంది. నెక్స్ట్ హైట్ వచ్చేసి మనకి 1520 mm ఉంటుంది. వీల్ బేస్ చూసినట్లయితే 2450 mm అయితే ఉంటుందన్నమాట. సో డోర్స్ చూసినట్లయితే మనకి 4 డోర్స్ అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 5%. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ రోస్ 2 అన్నమాట. బూట్ స్పేస్ వచ్చేసి 402 లీటర్స్. నేను ఇందాక మీకు చూపించాను, చూపించలేదు అనుకోండి. ఇప్పుడు నేను డిక్కీ ఓపెన్ చేసి మీకు బూట్ స్పేస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో బూట్ స్పేస్ చూసినట్లయితే 402 లీటర్స్. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 65 లీటర్స్ ఫ్యూల్ అయితే మనకి దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సిఎన్జి ఓన్లీ 10 లీటర్స్ ఉంటుంది. మనకి ఫ్యూల్ ట్యాంక్ ఇది వచ్చేసి మనకి పెట్రోల్ అనమాట. సో పెట్రోల్ వచ్చేసి మనకి 65 లీటర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. సో ఇప్పుడు మనం వెనకాల డిక్కీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం. నేను బానెట్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ డిక్కీ ఓపెన్ చేయాలనుకుంటే మనం కీ ద్వారా ఓపెన్ చేయొచ్చు. అండ్ మనకి లోపల డ్రైవర్ సీట్ పక్కన మీకు అందరికీ తెలుసు అన్ని కార్లకు ఉన్నట్టు లివర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను కీతో ఓపెన్ చేయడానికి మీకు చూపించడానికి కీతో ఓపెన్ చేసినాను. మీరు చూడొచ్చు, ఇండికేటర్స్ కూడా గ్లో అయిపోయినాయి, డిక్కీ కూడా ఓపెన్ అయిపోయింది. సో డిక్కీలో చూసినట్లయితే మనకి సిఎన్జి ట్యాంక్ ఇది వచ్చేసి మనకి 10 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో బూట్ స్పేస్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్ మనకి 402 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి దీంట్లో ఉంటుందన్నమాట. మీకు తక్కువే ఉంటుంది ఎందుకంటే సిలిండర్ ఉంది కాబట్టి. ఒకవేళ మీరు వితౌట్ సిఎన్జి కానీ ఓన్లీ పెట్రోల్ వెహికల్ తీసుకున్నట్లయితే బూట్ స్పేస్ మీకు ఎక్కువగా లభిస్తుంది అనమాట. ఒకవేళ మీరు బూట్ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం సిఎన్జి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడతారు. సో డిక్కీ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం కింద ఓపెన్ చేసి చూస్తే మనకి స్పేర్ వీల్ అండ్ అలాగే ఇంకా టూల్ కిట్ అనేది ఉంటుంది. టూల్ కిట్ అంటే ఏముండదు, ఒకటి ఎక్స్ట్రా జాక్ ఉంటుంది అండ్ వీల్ పాన్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి స్టెప్నీ టైర్ మీరు చూస్తున్నారు.
ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ మిర్రర్‌లో అంటే మిర్రర్‌కి చూసినట్లయితే డీఫాగర్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటీరియర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్ పైన మనకి ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కాల్ రిజెక్టింగ్ అండ్ కాల్ ఆన్సర్ మోడ్, మ్యూట్, ఇంకా ఇవన్నీ అయితే మనకి బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బేసిక్ మోడ్‌లో కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఇన్‌బిల్ట్‌గా మనకి ఒక స్టీరియో కూడా రావడం జరుగుతుంది. బ్లూటూత్ స్టీరియో. మనం ఎఫ్ఎం ఇంకా ఎంపీ3 మ్యూజిక్ ఇంకా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మీ ఇష్టమైన ఫేవరెట్ సాంగ్స్ కూడా మీకు ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. నేను ఇప్పుడు కీ ఆన్ చేసి మీకు చూపిస్తాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేను కీ పెట్టంగానే మనకి బీప్ సౌండ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకి డోర్ సెన్సార్స్ కూడా ఉన్నాయన్నమాట. సో డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకి సెన్సార్స్ అయితే ఈ విధంగా మనకి అలర్ట్స్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట, బీప్ సౌండ్స్. నెక్స్ట్ మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్‌లో ఒక స్పానర్ సింబల్ వచ్చింది. అది సర్వీసింగ్‌కి వెళ్ళినప్పుడు షోరూమ్‌లో రీసెట్ చేయలేదు. సో మీరు చూసినట్లయితే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ విధంగా ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్‌లో ఉందొచ్చేసి మనకి సీఎన్‌జీ ఫ్యూయల్ మీటర్ అనమాట, ఫ్యూయల్ గేజ్. రైట్ సైడ్‌లో ఉందొచ్చేసి మనకి ఇది పెట్రోల్ ఫ్యూయల్ గేజ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్‌లో మనకి చూసినట్లయితే ఆర్‌పిఎం మీటర్ అండ్ రైట్ సైడ్‌లో చూసినట్లయితే స్పీడోమీటర్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. సో వెహికల్ స్టార్టింగ్‌లో లేదు కాబట్టి మనకి ఇక్కడ ఇవన్నీ లైట్స్ అయితే మనకి ఈ బ్యాటరీ లైట్స్ ఇంక ఇవన్నీ అయితే చెక్ ఇంజిన్ లైట్ ఇవన్నీ అయితే ఆన్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డోర్ కూడా మీకు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఉన్నట్టుగా మనకి యానిమేషన్‌లో కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడ డోర్ ఓపెన్‌లో ఉంది ఇది. సో డోర్ సెన్సార్లు కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా మనకి స్టీరింగ్ పైన ఇచ్చినటువంటి కంట్రోల్స్‌తో మనం ఇక్కడ ఆపరేట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి టైర్ ప్రెషర్ రన్నింగ్‌లో చూపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. డ్రైవ్ టు డిస్‌ప్లే ఉందన్నమాట. ఇంకా మనకి సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ కొన్ని. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా స్పీడోమీటర్ మనకి కార్ ఆగుంది కాబట్టి ఇంకా 0లో ఉందన్నమాట. సో కింద చూసినట్లయితే టోటల్ కిలోమీటర్స్ అన్నమాట. ఇక్కడ మనకి ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి మనం ఇక్కడ రీసెట్స్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము, ఎంత టైంలో వెళ్ళాము మొత్తం డిస్‌ప్లే అవుతుంది. సో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఏసీ వెంట్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. డిఫరెంట్‌గా ఇక్కడ అటు కార్నర్‌లో, ఇటు కార్నర్‌లో మనకి రౌండ్‌గా అయితే ఇచ్చారన్నమాట. సెంటర్‌లో వచ్చేసి అన్ని కార్లకు ఉన్నట్టుగా మనకి ఇట్లా ఉన్నాయన్నమాట ఏసీ వెంట్స్. కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లైమేట్ కంట్రోల్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ మామూలుగా అన్ని కార్‌లో ఉన్నట్టే మనకి ఇచ్చారు. మాన్యువల్ ఉందన్నమాట ఇది వచ్చేసి మనకి ఏసీ. దీంట్లో మనకి ఆటోమేటిక్ ఇచ్చుంటే బాగుండేది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇదంతా మీకు తెలిసిందే. ఇక్కడ టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్, ఇంకా ఏసీ బటన్, ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. ఏసీ వెంట్ మనకి రౌండ్‌గా ఉందన్నమాట ఇక్కడ. అటు సైడ్ ఒకటి, ఇంకా డ్రైవర్ సైడ్ ఒకటి రౌండ్‌గా ఉంటుంది. చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఇక్కడ ఏసీ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫ్రంట్ కంపార్ట్మెంట్ చూసినట్లయితే గేర్ లివర్ ఉంది. ఇంకా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి అయితే మనకి స్పేస్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అన్ని డోర్స్ దగ్గర మనం చూసినట్లయితే ఇంకా మనకి పవర్ విండోస్ స్విచ్ ఒకటి, అంటే బటన్ అనమాట, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఇక్కడ కొంచెం మొబైల్ హోల్డర్స్ కానీ, ఇంకా బాటిల్ హోల్డర్స్ కానీ, డోర్‌లో కూడా మనకి డోర్ పాకెట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అన్ని డోర్స్‌కి ఈ విధంగా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. సో లెగ్ రూమ్ అండ్ ఇంకా మనకి సీట్ల కంఫర్ట్ విషయం గురించి మాట్లాడినట్లయితే చాలా బాగుంది. మనకి లగ్జరీ కార్స్‌లో ఉన్నట్టుగా ఉండదు గానీ నాట్ బ్యాడ్ అనమాట. అంటే మనకి ఇది 10 లాక్స్ బడ్జెట్‌లో ఈ కార్‌లో మనకి ఇది ఎక్కువే అన్నమాట. చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సీట్లు అయితే మీరు షోరూమ్ నుంచి వచ్చినవి కాదు, నేను లెదర్ సీట్స్ అయితే వేయించుకున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫ్లోర్ మ్యాట్లు కూడా మనం కస్టమైజ్డ్, ఇవన్నీ మనకి అంటే ఆఫ్టర్ మార్కెట్ అనమాట, థర్డ్ పార్టీ. సో సీటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. రిమూవబుల్ నెక్ రెస్ట్ అయితే కాదనమాట, ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఉంటుంది. సో మనం బ్యాక్ రోకి వచ్చేద్దాము. అలాగే సో వెనకాల చూసినట్లయితే మనకి సీటింగ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ లెగ్ రూమ్ మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి వెనకాల కూడా మనకి ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది. వెనకాల కూడా రియర్ ఏసీ వెంట్స్ అనమాట ఇవి వచ్చేసి. అంతేకాకుండా వెనకాల ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో అంతేకాకుండా మనకి ఇక్కడ సీట్‌కి ఇంకా హ్యాండ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి అడ్జస్టబుల్ అనమాట. కిందకి వేసుకోవచ్చు, ఇది పైకి వేసుకోవచ్చు. సో ఈ విధంగా కిందికి అనాలన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే మనము ఇక్కడ అవసరం లేదనుకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. వెనకాల హెడ్ రెస్ట్లు మాత్రం అడ్జస్టబుల్ అనమాట, మొత్తం రిమూవబుల్ ఇవి. సో అంతే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెట్రోల్ క్యాప్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్యాప్ ఓపెన్లో ఉంటే మాత్రం మనకి ఆ కార్ అయితే స్టార్ట్ అవ్వదు. సో మీరు అలాంటి సెన్సార్లు అన్నీ మనకి దీంట్లో అప్గ్రేడ్ చేశారు. అండ్ డోర్ సెన్సార్లు ఇంకా రన్నింగ్లో మనకి కారు వెళ్తున్నప్పుడు కానీ ఏమన్నా డోర్స్ ఓపెన్ చేస్తే కూడా మనకి అలర్ట్ వస్తుంది. అన్ని డోర్లకి సెన్సార్లు అయితే ఉన్నాయి. ఈవెన్ బానెట్కి కూడా సెన్సార్ ఉంది. అండ్ అంతేకాకుండా డిక్కీ ఓపెన్లో ఉన్న కూడా మనకి అలర్ట్ అయితే రావడం జరుగుతుంది.
మనకి 3D యానిమేషన్‌లో మనకి ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్‌లో మనకి కనబడుతూ ఉంటుందన్నమాట. ఏ డోర్ ఓపెన్ ఉంది, ఫ్రంట్ బానెట్ ఉందా, లేకపోతే డోర్స్ ఉన్నాయా, వెనకాల డిక్కీ ఉందనేది మొత్తం క్లియర్‌గా మనకి 3D యానిమేషన్ కనిపిస్తా ఉంటుందన్నమాట ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్‌లో. ఓకే ఫ్రెండ్స్, మీరిక్కడ చూసినటువంటి డోర్ వైజర్స్ అవన్నీ థర్డ్ పార్టీ అనమాట. షోరూమ్ నుంచి అయితే రావు. అవి ఇన్‌బిల్ట్‌గా మనకి అంటే ఇన్‌బిల్ట్‌గా రావు. మనకి థర్డ్ పార్టీ ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నయి ఇవన్నీ లుకింగ్ కోసం వేయించడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే సేఫ్టీ వచ్చేసి మనకి ఓవర్ స్పీడింగ్ వార్నింగ్ ఉంటుంది. 1 బీప్ ఓవర్ 80 కిలోమీటర్స్ అంటే 80 కిలోమీటర్స్ స్పీడ్ మనం టచ్ అయినప్పుడు 1 సింగిల్ బీప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ 120 కిలోమీటర్స్ స్పీడ్ టచ్ అయినప్పుడు మనకి కంటిన్యూస్ బీప్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూసినట్లయితే బ్రేకింగ్ అండ్ ట్రాక్షన్ గురించి మాట్లాడినట్లయితే యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ అయితే దీంట్లో మనకి ఇన్‌బిల్ట్‌గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈబీడీ అయితే ఉంటుందన్నమాట. ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. ఈబీడీ అయితే మనకి ఆ ఫీచర్ కూడా మనకి ఇన్‌బిల్ట్‌గా వచ్చేసింది. సో, ఇంజిన్ మొబిలైజర్ కూడా ఉంటుంది. అండ్ స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఇందాక మీకు చెప్పినట్టు డోర్ లాక్ సెన్సార్లు అయితే మనకి ఉన్నాయన్నమాట. స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ అయితే సెన్సార్లు ఉన్నాయి. అండ్ చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా ఉంటుంది. ఎయిర్ కండిషనర్ గురించి మాట్లాడినైతే ఇప్పుడు మీకు లైవ్‌లో చూపించాను ఇందాక. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ సెన్సార్స్ అయితే రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకి ఇన్‌బిల్ట్‌గా షోరూమ్ నుంచి రావడం జరుగుతుంది. స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్ టిల్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. టెలిస్కోపిక్ అయితే కాదు. నెక్స్ట్ స్టోరేజ్ గురించి మాట్లాడినట్లయితే మనకి కప్ హోల్డర్స్ అయితే 2 ఇవ్వడం జరుగుతుంది. అండ్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ అయితే మనకి ముందు మనకి ప్రొవైడ్ చేశారు. గ్లోవ్ బాక్స్ అయితే మనకి కూల్డ్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరిక్కడ చూస్తున్నారు ఇవి వచ్చేసి మనకి సైడ్ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ జాయ్‌స్టిక్ అండ్ బటన్స్ అనమాట. కింద వెనకాల చూసినట్లయితే మీకు పవర్ విండోస్ అనమాట. సో, అలాగే మనకి ఇన్‌బిల్ట్‌గా మనకి అంటే డోర్స్ లాక్ చేయడానికి మాన్యువల్‌గా అండ్ అన్‌లాక్ చేయడానికి మనకి బటన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సైడ్ డోర్ పైన మనకి ఇవన్నీ బటన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నైట్ విజన్ ఓఆర్‌వీఎం కూడా ఉంటుందన్నమాట మనకి. నైట్ టైమ్ అండ్ డే టైమ్ మనకి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. మనకి ఈ ఐఆర్‌వీఎం గురించి మీ అందరికీ తెలిసిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసారు కదా! మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అండ్ ఇంకా ఎవ్రీథింగ్ మొత్తం మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి మనకి 6 కలర్స్‌లో అవైలబుల్‌లో ఉంటుంది. ఒకటొచ్చేసి మనకి బ్లూ కలర్ అంటే స్టారీ నైట్, నెక్స్ట్ వచ్చేసి టైటానియం గ్రే, టైఫాన్ సిల్వర్ అండ్ ఫైరీ రెడ్, అట్లాస్ వైట్. సో, మొత్తానికైతే ఇలా 6 వేరియేషన్స్ 6 కలర్స్‌లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒకటి చెప్పడం మర్చిపోయా. టీల్ బ్లూ ఉంటుందనమాట. సో, మొత్తానికైతే 6 కలర్స్‌లో అయితే మనకి ఈ వెహికల్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇంకోటి మనకొచ్చేసి వైట్. సో, ఇదొచ్చేసి మనకి సీఎన్‌జీ వెహికల్స్‌లో మనకి ఎస్ అండ్ ఎస్ఎక్స్ మాత్రమే మనకి అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. పెట్రోల్ విషయానికొచ్చినట్లయితే ఈ ఉంటుంది, ఎస్ ఉంటుంది, ఎస్ఎక్స్ ఉంటుంది. సో, ఈ 3 వెర్షన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం ఒకటి మిస్ అయ్యాము ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో, మన ఇండియన్ రోడ్స్‌కి ఇంతకన్నా ఎక్కువైతే అవసరం లేదు నాకు తెలిసి. అంతకన్నా ఎక్కువ కూడా మనకి సెడాన్ వెహికల్స్‌లో ఉండకూడదు. ఎస్యూవీలో గాని ఇంకా కొంచెం పెద్ద వెహికల్స్‌లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. సెడాన్ వెహికల్స్‌లో ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కలర్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ పెట్రోల్ అంటే మైలేజ్ విషయానికొచ్చినట్లయితే సీఎన్‌జీలో వచ్చేసి మనకి 30 కేఎంపీలో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి పెట్రోల్‌లో వచ్చేసినట్లయితే 20 కేఎంపీలో అయితే మనకి క్లెయిమ్ చేయడం జరిగిందనమాట. షోరూమ్ చెప్పిన దానికంటే ఒక 2 కిలోమీటర్లు ఎక్స్‌ట్రానే రావడం జరుగుతుంది. నేను చెప్పిన మైలేజ్ వచ్చేసి ఓన్లీ హైవేలో ఫ్రెండ్స్. సిటీలో ఎక్స్‌పెక్ట్ చేయకండి. అందరికీ తెలిసిందే సిటీలో మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అందరూ కీప్ వాచింగ్. బాయ్.